శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం వరం గారు. నమస్కారం సార్. సరిగ్గా 35 సంవత్సరాల క్రితం సార్ ఒక సంచలనం క్రియేట్ చేశారు. నవంబర్ 14న మరి ఆ చైన్ ఏ ప్రళయాన్ని క్రియేట్ చేస్తుందో. సో అప్పటికి ఇప్పటికి అంటే అభిమానులే కావచ్చు, ఇప్పటి జనరేషన్ కావచ్చు, ఆ సినిమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక్కసారి మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాను. మీరు మిక్సింగ్ చేసేటప్పుడు సార్, ఇప్పుడు ఆ సౌండ్కి సంబంధించి దాని వివరాల కన్నా నా ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు రీ రిలీజ్ కోసం నేను మళ్ళీ చూసి ఆల్మోస్ట్ నేను కాకుండా ఇంకెవరో తీసుకుంటారు అని ఒక అంటే ఎగ్జాక్ట్లీ సార్ చాలా సంవత్సరాల తర్వాత చూస్తే అది వేరే వాళ్ళు ఎవరో తీసారన్న. ఎందుకంటే అప్పుడు మీకున్న మైండ్ స్టేట్, మీకున్న ఎక్స్పీరియన్స్, మీకున్న మెచ్యూరిటీ, వాటి ద్వారా నేను ఆలోచించి చేయటానికి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను వేరే మనిషి. బెటరా వర్సా అనేది సబ్జెక్టు. అది ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్సెస్, నాకున్న అండర్స్టాండింగ్ ఆఫ్ క్రాఫ్ట్ అవ్వచ్చు, కొత్త టెక్నాలజీస్ అవ్వచ్చు, వీటన్నిటి దృష్ట్యా చూసినప్పుడు అది కాకుండా ఆ కథ కానీ ఆ క్యారెక్టర్ కానీ అది ఇప్పుడు నేను చూస్తే అంటే అప్పుడు ఎల్బమ్ ఫ్రెష్గా కాలేజ్ నుంచి బయటకు వచ్చి తీసిన సినిమా అది. ఇప్పుడు నా ఏజ్లో వెనక్కి తిరిగి చూసి ఎవరో ఒక స్టూడెంట్ తీసాడు ఆ సినిమా. యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ అనే ఒక స్టూడెంట్ తీసిన సినిమా. ఇవాళ ఏంటి, రామ్ గోపాల్ వర్మ అని 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టరు 60 years పైన ఉన్నోడు చూస్తున్నాడు ఇప్పుడు. అది ఐ ఫీల్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ వ్యూ పాయింట్. ఓకే. సో అట్లా మీరు ఐడెంటిఫై చేసినవి ఉన్నాయి సార్. యాక్షన్ సీక్వెన్స్ తీసుకుందాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. యాక్షన్ కన్నా ముందు క్యారెక్టర్ అనుకుందాం అనుకోండి. క్యారెక్టరు నేను ఆ టైంలో ఒక అంటే నేను చూసిన కొన్ని సినిమాలు, అదేదో వే ఆఫ్ ది డ్రాగన్లో బ్రూస్లీ, లేకపోతే హోవర్డ్ రార్క్, ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్లో హోవర్డ్ రార్క్, లేకపోతే నాకు తెలిసిన కొంతమంది దాదాలు ఉండేవారు ఆ టైంలో ఈ పంజాగుట్ట అమీర్పేట్ ఏరియాలో. వాళ్ళలోంచి కొన్ని ట్రేడ్స్ తీసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ ఒక విధంగా చెప్పాలంటే సబ్కాన్షియస్గా ఇమిటేట్ చేశాను వాళ్ళు, సబ్కాన్షియస్గా. కానీ ఎందుకు అంత ఎఫెక్టివ్గా ఉందనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఇది కేవలం ఒక 5-6 వారాల కిందట ఈ మొత్తం నేను రీ రిలీజ్ దాని పనుల్లో మళ్ళీ శివాని చూస్తున్నప్పుడు ఇప్పుడు అర్థమైంది. అది ఎవరైనా చెప్తే నమ్మరు కూడా. ఓకే, ఏంటి ఇప్పుడు నాకు అర్థమైంది. శివ క్యారెక్టర్ అంటే ఏంటి అంటే ఒక విపరీతమైన సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక డిగ్నిటీ. ఇప్పుడు ధైర్యం తనకి నేను పెద్ద హీరోని అని ఇలా తనాయించి నడవట్లేదు. మామూలు స్టూడెంట్ ఆడు. కానీ ఎప్పుడైతే తనని ఒక లిమిట్కి మించి తోసారో తిరగబడ్డాడు, ఒక రెబెల్ అయ్యాడు. అంటే ఏంటి, మీకు దాంట్లో ఒక ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది నేను ఇప్పుడు ఐ రియలైజ్డ్ ఇట్ నౌ. ఇప్పుడు జేడి చక్రవర్తి వెనకాల పరిగెడుతున్నాడు, కొట్టాడు ఒక లాగేయడానికి ట్రై చేశారు. కట్ చేస్తే ప్రిన్సిపల్ ఇలాగా ఏంటి క్లాస్ రూమ్లో ఏంటి రౌడీజం అంటే, చదువుకోవడానికి వచ్చిన మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీరేమంటారు, చెంప మీద కొడితే ఇంకో చెంప గాంధీని కాదంటారు. అది ఎలా అన్నాడు నాగార్జున. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అర్థం అవడానికి. తను ఏమన్నాడంటే, చదువుతో కొంచెం మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే నేను చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తాను, నేను గాంధీని కాదు అంటే ఒక ఆర్ద్రతో అన్నాడు. అదే మీరు చెంప మీద కొడితే ఇంకో చెంప చూడండి గాంధీని కాదు అని కోపంతో అనొచ్చు, లేదా చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాను అని ఒక స్వాగుతో అనొచ్చు. స్వాగు కోపం లేకుండా ఒక జెన్యున్ హర్ట్తో అన్నది ఇప్పుడు నేను రియలైజ్ అయినది. ఇది అప్పుడు నేను నాగార్జున కూడా నేను ఫోన్ చేసి చెప్తే మరి అప్పుడు రియలైజ్ ఎలా చేయించామంటే ఐ టోల్డ్ దిస్. అది నేను అమితాబ్ బచ్చన్ 70s ఫిలిమ్స్, లేకపోతే ర్యాంబో, లేకపోతే నా రియల్ లైఫ్లో కలిసిన వాళ్ళని నేను ఇమిటేట్ చేస్తున్నా. నేను అంటే కాన్షియస్గా అర్థం చేసుకోకుండా ఆ అర్థం నాకు ఇప్పుడు వచ్చింది. అవేంటి మీరు గమనించండి, మీరు ఇంతవరకు శివాకు ముందు కానీ తర్వాత కానీ ఇలా ఒక ఆర్ద్రతతో మాట్లాడిన హీరోని చూసి ఉంటాం. క్యారెక్టర్ ఉండొచ్చు, హీరో అంటే ఇప్పుడు శివ ఇస్ హీరో ఫిల్మ్, హీరో విలన్ టెంప్లెట్ ఫిల్మ్. అది బేసిక్ గా రియలిస్టిక్ గా తీయటం తోటి మీకు ఇంపాక్ట్ వచ్చింది. కానీ కథ ఏంటి అసలు మనకి ఏంట్రా అదిరిపోయే కథ కాదు సినిమా. యూనో హీరో క్యారెక్టర్ మూలాన ఒక ఎలివేషన్ వచ్చింది. ఆ క్యారెక్టర్లో ఏంటి డిఫరెన్స్, ఇప్పుడు ఇవాళ మీరు చూసారనుకోండి హీరోస్ వాళ్ళు రావటమే పెద్ద బ్యాక్గ్రౌండ్స్ మొత్తం వస్తారు.
అంటే ఫస్ట్ 1 minute షార్ట్ పడగానే చప్పట్లు ఏళ్ళు పెట్టేసి కాగితాలు విసిరేసి కాయిన్స్ విసిరేసి అని చేస్తారు కదా. మీకు శివలో మామూలుగా వస్తాడు, మామూలు కాయిల్ నడుచుకుంటూ వస్తాడు, ఎలివేషన్ లేదు, ఏమీ లేదు అసలు దాంట్లో. కానీ ఆ వరల్డ్ బిల్డింగ్ చేసి ఒక పర్టికులర్ టైంకి బిల్డప్ చేసి జేడి చక్రవర్తిని ఫస్ట్ పంచ్ కొట్టినప్పుడు అక్కడ మీకు ఫస్ట్ టైం వస్తుంది. అది అసలు ఇప్పుడు ప్రాక్టీస్ కూడా చేయదు, ఎందుకంటే ఆల్రెడీ హీరో అయినప్పుడు మళ్ళీ హీరో ఎట్లా అవుతాడు ఇంకా. అండ్ అఫ్ కోర్స్ అది వర్కౌట్ అవ్వదని అంటే చాలా పెద్ద 100 కోట్లు కలెక్ట్ చేస్తాయి కదా ఆ సినిమాలు. బట్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ సర్ప్రైజింగ్గా నేను శివాకి ముందు చూడలేదు, తర్వాత చూడలేదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుభలేఖ సుధాకర్ పోయిన తర్వాత మళ్ళీ చంపినంత మాత్రం భవానీ చెప్తే రేపు గణేష్ భవానీ అవుతాడు అనేది వెదర్ రిపోర్ట్ చెప్పి చెప్తాడు. అంత మామూలుగా డైలాగ్. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ చంపుతాను భవానీ చంపితే ఠాక్ అని గణేష్ భవానీ అవుతాడు టటటా అందుకొని మన సిస్టమ్ని నాశనం చేయాలి అని అలా చెప్తారు ఇప్పుడు డైలాగ్. రైట్. జస్ట్ మనం అందరూ మాట్లాడుకుంటున్న కాన్వర్జేషన్ టైప్లో జరిగింది శివ. దానికి ముందు గాడ్ ఫాదర్లో కూడా ఉంది. మేబీ సమ్ ఫిలిమ్స్, శ్యామ్ బెనిగల్ ఫిలిమ్స్, అర్ధ సత్య వాటిల్లో కూడా అలాగే ఉంటుంది. కానీ కొంచెం ఆర్ట్ ఫిలిం ఆస్పెక్ట్లో ఉన్న పర్ఫార్మెన్స్ స్టైల్స్ అన్నీ కమర్షియల్ సినిమాలో యాక్షన్ హీరోయిజం ఓరియంటెడ్ అనేది నాకు తెలిసి శివ ఫస్ట్ టైమే ఉంటుంది. ఇప్పుడు అర్ధ సత్య ఆల్మోస్ట్ డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అది. అక్కడ కూడా మీకు రామాశెట్టి దాని వస్తే వెనకాల కూర్చుని బాగా సేమ్ థింగ్ పెట్టింది రఘువర్ధన్ దాంట్లో, యూనో. సో అది ఒకటి నాకు ఇప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంది, ఎందుకంటే హిట్ సినిమాని ఎవరైనా ఇమిటేట్ చేస్తారు కదా. ఇప్పుడు గాడ్ ఫాదరే నాకు తెలిసి 50 నుంచి 100 వర్షన్స్ వచ్చాం గాడ్ ఫాదర్. శివ క్యారెక్టర్ని కానీ ఆ కైండ్ ఆఫ్ మిల్యూని ఇంతవరకు ఒకళ్ళు ఇమిటేట్ చేయటువంటి నేను చూడాల. పోనీ అందరూ మాట్లాడతారు దాని గురించి, ఇప్పుడు వచ్చిన కొత్త డైరెక్టర్లు 20s 30sలో ఉన్న డైరెక్టర్స్ కూడా శివ మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ అని చెప్తారు. ట్రూ. బట్ దే డోంట్ ట్రై టు గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు ఇవాళ హీరో ఒక ఆర్ద్రతో మాట్లాడటం అనేది నాకు తెలిసి ఎవడు చేయడు, చేయలేదు, అంత ముందు చేయలేదు, తర్వాత చేయలేదు. రైట్. అండ్ ఇక్కడ సేమ్ అదొక్కటే క్యారెక్టరైజేషన్ మీరు అనుకున్నారండి, ఇంకా అనదర్ క్యారెక్టరైజేషన్ మీరు అబ్జర్వ్ చేస్తారు? అదే చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ ఉన్నాడు అనుకోండి. గణేష్ ఆడు ఇప్పుడు మామూలుగా మనకు అప్పుడు వచ్చిన సినిమాలు అన్నింటిలోని ఆడొక ఘాటు పెట్టుకుని ఉంగరాల జుట్టు లేకపోతే ఇలా పెట్టి అని వస్తాడు. మరి శివాలో ఆడు మామూలుగా వస్తాడు, ఆడు సన్నగా ఆడి ఒక చిన్న కుర్తాలాగా వేసుకుని సన్న చేతులు ఉంటాయి. నాగార్జున ఒక్కడు కొడితే చచ్చిపోయేలా ఉంటాడు. కానీ వాడు కూడా మీకు భయం వస్తుంది. ఎందుకు భయం వస్తుంది అంటే వాడిలో ఉన్న కాన్ఫిడెన్స్. చూడు బాబు, మంచి కుర్రల చదువు, అవసరం కాలేజ్ పడితే తలకట్టే, ఆ తలకట్టే పోద్ది అనేది మామూలుగా చెప్పినట్టు చెప్తాడు. ఇంటికి వెళ్ళి కాఫీ తాగు అని నాకు టోన్లో చెప్తాడు. అవును, యాక్చువల్గా అది ఇంకా భయంకరంగా ఉండదు. తల కట్టయిపోతుంది నా కొడక, ఇక్కడ నువ్వు కాలేజ్ పాలిటిక్స్లో వచ్చావంటే నేను చెప్పించాను అనుకోండి, అక్కడ అయిపోయింది శివ. ఇప్పుడు కూడా చేస్తారు. సో అప్పుడు ఆ మనిషిలో ఉన్న కాన్ఫిడెన్స్ ఇవేంటి, ఇప్పుడు జేడి చక్రవర్తి వచ్చి ఇలా సిగ్నల్ చేస్తాడు, ఆడు ఇలా అంటాడు, ఇవన్నీ కూడా నేను ఒకటే కాలేజ్లో నేను చూసి ఉన్నాను, నా కళ్ళతో నేను చూసి ఉన్నాను చాలా ఇన్సిడెంట్స్ అలాంటివి. అది కాకుండా మీరు ఒక ప్రతి క్యారెక్టర్ని మీరు ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి, ఎంత చిన్న క్యారెక్టర్ అయినా తనకి 2 సీన్లు ఉండొచ్చు, ఒకటే షార్ట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి గూండాని ఓపెనింగ్ ఎపిసోడ్లో వాళ్ళందరినీ చూస్ చేసుకుని ఆడ మొహం, వాడి బాడీ లాంగ్వేజ్ అంతా స్టడీ చేసి పెట్టాం, అప్పుడు క్యారెక్టర్స్ అయిపోతారు. మామూలుగా సినిమాలు ఏం చేస్తారంటే 10 మంది గుండ్స్ని తీసుకురంటారు, వాళ్ళ క్యారెక్టర్ ఉండదు. ప్రతి ఓడికి ఆడ నడక ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు కారులోంచి ఒక బాటిల్ తీస్తే ఆడు నేను యాక్షన్ అన్నప్పుడు ఆడు ఉక్కుని తీసాడు, లేదు మెల్లగా తీయాలి అని చెప్పాను. అడిగి ఎందుకు చెప్పాను, వాళ్ళు ప్రొఫెషనల్స్, అలాంటి యాక్టివిటీలో ఎప్పుడు పాల్గొంటారు. అప్పుడు ఏంటంటే దాంట్లో ఒక మెకానికల్ ఆస్పెక్ట్ ఉండాలి, కానీ ఈ ఒక్కడిని కొట్టడానికి ఏదో పెద్ద ఎమోషన్ ఉంటుంది, దాన్ని అలా తీసి అంత చేయాల్సిన అవసరం లేదు. అది జనరల్ ఆడియన్స్కి కాన్షియస్గా అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఫీల్ అవుతారు. ఓకే. ఇప్పుడు నరేషన్ కొట్టిన సీన్ ఉంది అనుకోండి,
అక్కడ ఏంటి నరేషన్ కొట్టడం కన్నా ఎక్కువ ఈ మామూలుగా అలాగా బీడి తాగుతూ ఉంటాడు గణేష్ సిగరెట్. ఈ వాళ్ళు కొట్టే వాళ్ళు కూడా మొహంలో కోపం ఉండదు, ఏమి ఉండదు. ఏదో కార్పెంటరీ పని చేస్తున్నట్టు ఒక పని చేయాలి అన్నట్టు చేస్తున్నారు, కానీ వాడి మీద వాళ్ళకి ఏం పర్సనల్ కోపం లేదు నరేష్ మీద. ఈ ఆర్డర్ ఇచ్చాడు కొట్టమని, ఆడు కొట్టారు అంతే. ఈ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఆస్పెక్ట్ ఫస్ట్ టైం వాళ్ళకి డిఫరెన్స్ చేసింది. అప్పుడు కొడితే ఈడు కొన్న నొప్పికి ఆడ మొహంలో ఏమీ లేకపోవటం అనేది, ఈ కాంట్రాస్ట్ ఈజ్ వాట్ విచ్ ఇస్ క్రియేటింగ్ ద ఇంపాక్ట్. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు నేను వేసి ఆడ రాయి కేసి కొట్టగానే టక్కమని డోర్ ఓపెన్ అయ్యి, ఇక్కడ మామూలుగా ఎలా చేస్తారు అలాంటి సీన్లు, ఎవడో పరిగెత్తుకొచ్చి చెప్తాడు నాగార్జున, అరే నరేష్ని కొట్టారా అది. నరేష్ ఇక ఏ హాస్పిటల్లో ఉన్నాడని మళ్ళీ హాస్పిటల్ దగ్గర ఆడ కారు ఏదో దిగి అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళి చూసి ఇవన్నీ తీసేసి ఇక కొట్టే టక్కన తలిపేసి ఆ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ ఎవరు చూడదు. అంటే ఇప్పుడు మనం చాలా సార్లు మనం మిస్టేక్ ఏం చేస్తామంటే, నారేట్ చేసినప్పుడు కథ, సినిమా తీసినప్పుడు ఇక ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ చెప్తాను. నారేట్ చేసినప్పుడు సపోజ్ నేను చెప్పాను అనుకోండి, ఇలాగా కాపు వచ్చి వెళ్ళి కొడతాను అని చెప్పాను, అది నారేషన్. సినిమాలో ఏమవుతుందంటే మనం ఇంప్రూవ్ చేస్తాం అనుకుంటాం, అదే మన ఉద్దేశం కూడా. కానీ ఆడు కోపం ఎలా చూపిస్తాం, అది జూమ్ వెళ్ళిందా ఆడు కళ్ళలోకి, ఆడు స్లో మోషన్ తక్కని తిరిగాడా, ర్యాంప్ పెట్టారా, ఇవన్నీ బిల్డప్ ఇస్తారు ఫస్ట్. దాని తర్వాత రే అని ఆడు ఏదో కారు ఏదో వచ్చింది, ఆడు దిగాడు, ఒక ఇంట్లోకి వెళ్ళాడు, ఆడిని పేరు పెట్టి పిలిచాడు, ఆడు వచ్చాడు, ఆడిని కుట్టాడు. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నది నేను నారేట్ చేసినప్పుడు కోపం లాగ్ కొడతాడు అనే దానికి రెండు సేమ్ సీన్స్ కాదు. కానీ చాలా మంది డైరెక్ట్లు ఏమనుకుంటారండి, నారేషన్లో ఇలా చెప్పి సినిమాలు అలా తీస్తారు. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేది ఏంటంటే, మీరు ఎమోషన్ టు ఎమోషన్ కట్ చేయకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈడు ఎలా ఉన్నాడు, ఆడు ఆగినప్పుడు ఆడు ఇల్లు ఎలా ఉంది, ఆడు ఏ కార్లో వచ్చాడు, ఈ అంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మీరు ఫండమెంటల్ ఎమోషన్ అనేది మీకు డైల్యూట్ అయిపోతుంది. అన్నిసార్లు అవుతుంది అంటే అదే చాలా సార్లు అలా అవడానికి ఛాన్స్ ఉంది. అందుకని మీరు కథ విన్నప్పుడు బాగుందండి, సినిమా ఎఫెక్ట్ లేదు అని ఎందుకంటే ఇది రఘువరన్ గారు అండి. పోనీ ఇప్పుడు వీళ్ళు అనుకో ఒక సెటిల్డ్ అనుకోవచ్చు, రఘువరన్ కూడా సేమ్. ఎందుకు సేమ్ అంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ టైము ఆ శివ వచ్చిన టైంలో సత్యనారాయణ, రావు గోపాలరావు విలన్స్ చెప్తున్నాం. జనరల్గా అలాంటి విలన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి ఎవరు, ప్రభాకర్ రెడ్డి గారు. ఇప్పుడు రఘువరన్ న్యాచురల్ ఇంటెన్సిటీ, తన యాక్టర్గా, దానికి తోడు మేకప్ లేకుండా అతను ఎలా ఉంటే అలా ఉండి, అప్పుడు ఏంటి తను మాట్లాడుతున్నప్పుడు ఒక ఇంటెలిజెన్స్ ఉంది. ఏంటి అది ఇంటెలిజెన్సు? ఇప్పుడు ఈ స్టూడెంట్ లీడర్లు మనకు బలం వాళ్ళు కానీ మన బలం మీద వాళ్ళు బతకూడదు అని ఒక చిన్న విజ్ఞానం ఉలిగేస్తాడు. అది చెప్పడం మామూలుగా చెప్తాడు, స్టూడెంట్ లీడర్ మనకు అలా అంటలేదు. ఎప్పుడైతే మీరు క్వైట్గా మామూలుగా మనం మాట్లాడుకున్న స్టైల్లో మాట్లాడి, కానీ మాట్లాడిన దాంట్లో కంటెంట్ డ్రామాటిక్గా ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ వస్తుంది. ఇది నేను 100% సమ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ నుంచి, కొన్ని హిందీ సినిమాల నుంచి, తర్వాత నేను ఇందాక చెప్పినట్టు నాకు తెలిసిన క్యారెక్టర్స్ వాళ్ళు తీసుకుని బట్టి వచ్చింది అది ఎఫెక్ట్. అప్పుడేంటి ఆ రోజున 1989లో సినిమా వచ్చినప్పుడు ఎవరు చూడలేదు, తెలుగులో అయితే ఇలాంటి సినిమా లేదు. అప్పుడేంటి మామూలుగా మాట్లాడినప్పుడు థియేటర్లో కూర్చున్నాడు కూడా నిజంగా ఇలాంటి ఉండొచ్చు, నిజంగా ఉన్నాడేమో నానాజీ ఇలాంటి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ సినిమాటిక్ క్యారెక్టర్ లాగా అనిపించడం. అప్పుడు మీకు ఇంపాక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది అరే మాకు ఇలాగేది, అది మా పక్కింట్లో ఇలా ఉండేవాడు అని అందరూ చాలా ఎందుకు మాట్లాడుతున్నారు, అది రిలేటివ్ అన్నాను. మనం రియల్ లైఫ్లో ఉన్నవాళ్ళని తీసి అక్కడ పెట్టిన ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు మీరు మామూలుగా ఒకటి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, అది చాలా పవర్ఫుల్ మనిషి అనుకోండి, వాడు మన సినిమాల్లో విలన్ లాగా మాట్లాడాడు అనుకోండి, అని పిక్చర్స్ పెట్టి పెడతారు, అలా మాట్లాడతాడు. ఈ స్టూడెంట్ లీడర్ మనకు బలం కానీ మన బలం మీద అలా బతకూడదు అని అనుకోండి, అన్ని పిక్చర్స్ పెట్టి పెడతారంట ఎర్రగడ్డలో. కానీ ఆ వరల్డ్ అలా క్రియేట్ చేశారు కాబట్టి అదేదో నడిచిపోయింది అప్పుడు. రైట్, అలా పాతకాలంలో. ఇప్పుడు కూడా చేస్తున్నారు అది. ఇప్పుడు అదే హార్డ్లీ నిన్న మనం చూసిన మెలో డ్రామా.
మరి మెలో డ్రామా అలా రియలిస్టిక్గా తీయటం చేత కాదా, లేకపోతే ఇదే నమ్ముతారా అని కూడా నాకు పెద్ద డౌట్. అసలు ఇదే అలా ఆడదని. ఇప్పుడు అలా ఆడదు. శివ చాలా పాత సినిమా అనుకుంటే యానిమల్ ఇప్పుడు సినిమా కదా, అర్జున్ రెడ్డి ఇప్పుడు సినిమా. ఇప్పుడు యానిమల్లో ఆడు క్లాస్ రూమ్ నుంచి వెళ్ళి మెషిన్ గన్తో వస్తాడు. కరెక్ట్. అది 5 నిమిషాలు చెప్పండి కొట్టి థియేటర్లో ఎలివేషన్స్. మరి మనం ఏంటి హై స్పీడ్ ఫైట్లు తీసేసి అక్కడికి వెళ్ళి హెలికాప్టర్లు ఎక్కేసి కదా అక్కడి నుంచి అవన్నీ చేస్తే అసలు ఇంపాక్ట్ ఉండదు. 35 years బ్యాక్ చైన్ లాగింది 35 years నుంచి ఎందుకు గుర్తుంది చెప్పండి అసలు. అది ఎలాగ పాసిబుల్? అది కరెక్ట్. ఎందుకు పాసిబుల్? అది అంటే అదేలేండి మీరు డ్రైవ్ చేసింది దానివల్ల. నేనని కాదు, నేను చేసింది నేను చేయలా, రియాలిటీని పెట్టాను అంతే. ఓకే ఓకే. నేను క్రియేట్ చేయలేదు అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను సార్ అదే సిచ్యువేషన్లో చైన్ కాకుండా ఏదున్నా కానీ ఇంపాక్ట్ అదే ఉంటది కదా. 100% కదా. ఓకే రైట్. అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే ఆడు తీసుకుని టక్కని కొట్టాడు అంతే. అండ్ నౌ ఇట్ డిసైడెడ్ టు ఫైట్ బ్యాక్ అనే ఎమోషన్ అది. అండ్ మీరు ఇక్కడ ఈ నేరేషన్ లో శివలో మెయిన్ స్క్రీన్ ప్లేలో ఇప్పుడు హాఫ్ వేలో కట్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తారు చూసారా, ఇవంతా కూడా ఫస్ట్ టైం చూడటమే. మీరు అన్నారు చూసారా, స్టోన్ కి తగిలినప్పుడు ఇమీడియట్ గా డోర్. కరెక్ట్. ఇవన్నీ కూడా చాలా మటుకు హాఫ్ వే ఓపెనింగ్స్ క్లోజింగ్స్. అంటే ఇప్పుడు నేను ఆ టైంలో నా అసిస్టెంట్ శివనాగేశ్వరరావు ఒక రోజు అన్నాడు నాతో, రాము ఏంటో అన్ని సీన్లు హాఫ్ వే ఓపెన్ అవుతున్నాయి, హాఫ్ వే క్లోజ్ అవుతున్నాయి, ఇది ఒకసారి నువ్వు చూసుకోవాలని అన్నాడు. అసలు అంతవరకు నేను చేస్తున్నాను కూడా తెలియదు. ఓకే, ఇది హాఫ్ వే ఓపెన్ అనే మాట కూడా నేను ఎప్పుడు వెళ్ళా. అది నా ఫస్ట్ సినిమా కదా. ఓకే. సో బేసిక్గా కంటెంట్ టు కంటెంట్ ఎంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున వదిన అనేది ఏంటి మళ్ళీ మాకు అవుతుంది అంత, తను వచ్చి కూర్చుని నా మూలన మీకు దెబ్బలాడుకుంటే నాకు ఇష్టం లేదని వెళ్ళిపోతున్నాడు కట్. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని కట్ అంటే నా ప్రొడ్యూసరు ఏంటి కూర్చొని చెప్తాడేంటి, సీన్ చూసి కూర్చొని చెప్తాడేంటి, ఎంత డ్రామా ఉండాలి దాంట్లో అంటే. నేను అన్నాను, దిస్ ఈజ్ నాట్ అన్నా తమ్ముళ్ళ చిత్రం కాదు, దిస్ ఈజ్ అబౌట్ శివ, దిస్ ఇస్ అబౌట్ కాలేజ్ పాలిటిక్స్, దిస్ ఇస్ అబౌట్ భవానీ ఉన్న కాన్ఫ్లిక్ట్. అప్పుడు వీడిని ఇన్ఫర్మేటివ్గా వాడాలి కానీ దాన్ని లాక్కూడదు. ఇప్పుడు వచ్చి నువ్వేం అనుకోవద్దు అన్నయ్య వెళ్ళిపోదు, అదేంట్రా అలా అంటావు, నువ్వు నా తమ్ముడు అని ఈడు చెప్పి అదంతా జరిగి ఉండొచ్చు, అది నాకు తెలియదు కదా, కానీ నాకు అనవసరం అది. కరెక్ట్. ఈ ఆడు ఇంట్లోంచి ఎందుకు వచ్చాడు అనే రీజన్ ఒకటి ఇన్ఫర్మేషన్ కావాలి. దాని మించి మళ్ళీ దా సీన్ను లాగి అన్నదమ్ముల అనుబంధం డ్రామా అవసరం లేదు అనేది నా పాయింట్. ఓకే. సో అప్పుడు మీరు ఎంత చెప్పాలో అంతే చెప్పటం అనేది ఫస్ట్ టైం శివాలో వచ్చింది అసలు అలాంటి కైండ్ ఆఫ్ ఎడిటింగ్ ప్యాటర్న్ యూనో. సో ఆబ్వియస్గా ఆ కైండ్ ఆఫ్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు పీపుల్ అంటే నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ ఒక రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే మార్నింగ్ షో అయిపోయాక ఒక డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి ప్రొడ్యూసర్కి సైలెంట్గా చూస్తున్నారండి, అసలు ఏం మాట్లాడలేదు అని చెప్పాడు. అనేది అందరికీ అంటే ఆ రోజుల్లో హీరో వస్తే కాగితాలు ఇసురు, పువ్వులు ఇసురు, లేకపోతే ఏం చేస్తారు కదా, చప్పట్లు కొట్టి ఏమీ లేకుండా సైలెంట్గా చూస్తున్నారు సినిమా. ఎవరికి అర్థం కాదు. మళ్ళీ అదే డిస్ట్రిబ్యూటర్ సాయంత్రం ఫోన్ చేసి సైలెంట్గా చూస్తున్న రీజన్ స్టన్ అయిపోయారు, షాక్లో ఉన్నారు అందరూ థియేటర్లో చూస్తారు. ఓకే ఓకే. ఇంకోటి ఏంటి, అసలు రామ్ గోపాల్ వర్మ చేసిన ఎడిటింగ్ ప్యాటర్న్లో రియాక్షన్కి టైం వేయట్లేదు. ఓకే రైట్. కొట్టాడు చెప్పట్లు కొంచెం కొంత టైం ఉండదు కదా. ఇప్పుడు రైట్ ఇప్పుడు నరేష్ టక్కని కొట్టాడు, ఆ షాక్లో ఉన్నప్పుడు టక్కని తల్లి వచ్చి అవును అక్కడ నుంచి అటు బెడ్ మీద ఉన్నాడు. రైట్. ఇప్పుడు దీంట్లో మీరు అసలు ఎక్కడ రియాక్షన్ అవ్వడానికి టైం ఉంది అసలు దాంట్లో. సో ఐ థింక్ అదంతా కూడా నేను ఇప్పుడు ఒకటి నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం అనేది డెఫినెట్గా పెద్ద హెల్ప్. అది ఎందుకంటే అప్పుడు ఏం రూల్స్ బ్రేక్ చెయ్యాలి అని నేను చేయాల, రూల్స్ తెలియదు ఇలా తీయాలి అనే రూల్స్ అనేది నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాకేమనిపిస్తే చేశా. సో మీకు అర్థం రూల్స్, ఈ రూల్ ఉంది, ఈ రూల్ నేను బ్రేక్ చేస్తా ఈ కారణంతో అనేది వేరు. రూల్ గురించి ఆలోచించకుండా నాకేమనిపిస్తే అది చేసిన దాంట్లోంచి వచ్చింది టోటల్ ఇంపాక్ట్. ఇప్పుడు హాఫ్ వే అనుకున్నాం కదా సార్, హాఫ్ వే లాగానే
ఇప్పుడు మనకేంటి రూల్ అన్నారు మీరు, రూల్ ఏది అంటే ఒక లాంగ్ షాట్ తర్వాత ఏదన్నా అట్మాస్ఫియర్ ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ తీసి ఇంటిని చూపించి తర్వాత ఇంటీరియర్ ఈ ప్యాటర్న్ అవునవును మీరు స్పూన్ దగ్గరే ఓపెన్ చేస్తారు లేకపోతే ప్లేట్ దగ్గర ఓపెన్ చేస్తారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది ఒక ఎగ్జాంపుల్, నాగార్జున ఆమ్ల రైల్వే గేట్ సీన్ తర్వాత క్లోజప్ లో మాడుకుంటారు. క్లోజప్ లో ఆమ్ల నీ దగ్గర సేఫ్టీ నాకు ఎక్కడ దొరుకుతుంది అని వద్దరు వచ్చిన చేతులు పట్టుకుంటారు. అప్పుడు కట్ చేస్తే లాంగ్ షాట్ అది హోటల్లో ఉన్నది. అంతవరకు హోటల్ అసలు ఐ మీన్ ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. హోటల్లో కూడా లెగిసిన తర్వాత పక్క టేబుల్స్ దగ్గర అందరు లెగుస్తారు అతని బాడీ గార్డ్స్ లాగా. దాంతో మీకు వస్తుంది. అదే నేను లాంగ్ షాట్లో వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారని మాట్లాడాను అనుకోండి, అలా అయితే వర్కౌట్ అవ్వదని నేను అంటలేదు. బట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్ మీకు ఎప్పుడు ఎంత చెప్పాలి అనే దాంట్లో అది వస్తుంది. బేసిక్ గా అదే బ్రేక్ చేశారు, అది బ్రేక్ చేశాం. ఎందుకంటే మీకు 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ అని చాలా బైబుల్ లాగా ఫాలో అయ్యారు ఓల్డ్ టైమ్. ఆ టైంలో ఉన్న కెమెరామ్యాన్లు కానీ డైరెక్టర్స్ కానీ అదేంటంటే దాంట్లో ఏం చెప్తారంటే ముందు లాంగ్ షాట్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలి ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అది ఇది అని. తర్వాత క్లోజ్అప్ పెట్టినప్పుడు కొంచెం మూవ్మెంట్ ఉన్నా మళ్ళీ వైట్ షాట్ కట్ చేయాలి. ఇక్కడ నుంచి 2 అడుగులు అటు వేసాడు అని తెలియాలి. లేదా కాఫీ కప్ ఉంది, ఈ కాఫీ కప్ నేను తాగుతా ఇలా పెట్టిన అనుకోండి, అవుట్ ఫ్రేమ్ వెళ్తా మళ్ళీ వైట్ షాట్ కట్ చేసి టేబుల్ మీద పెట్టాడు అని. ఇది బైబిల్ లాగా ఉండేది 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ. అది నేను మొత్తం బ్రేక్ చేసి పడేసాను. ఇప్పుడు కాఫీ కప్ కిందకి వెళ్ళిందని ఎక్కడ ఆపండి కప్ ఎక్కడ పెట్టాడు చూడండి ఎవడని అడుగుతాడా. ఇప్పుడు దీనికి ఇంకోటి చెప్తాను మీకు. అసలు స్టార్టింగ్ ఆఫ్ టెక్నిక్ అనేది ఫస్ట్లో మీకు వైట్ షాట్లు తీసేవారు, ఏది నాటకాల్లాగా. బిగినింగ్ ఆఫ్ సినిమా నేను చెప్పేది మొత్తం అంతా వైట్ షాట్ ఏంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద ఆడియన్స్ లాగా అన్నమాట. కెమెరా ఉంది, వైట్ షాట్ చూస్తుంది, మన కుర్చీలో థియేటర్లో అది మన అదే హాల్లో నాటకం హాల్లో కూర్చుని చూసినట్టు అలా తీస్తారు అన్నమాట. ఫస్ట్ టైము స్మిత్ అనే ఒక డైరెక్టరు అట్లా చూస్తే క్లాక్ క్లోజ్అప్ కట్ చేసాడు టైం ఎంత అయిందని చెప్పడానికి. అందరూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా జంప్ అవుతుంది, క్లాక్ షో క్లోజ్అప్ ఎట్లా వస్తుంది మధ్యలో అన్నారు. తర్వాత డిడబ్ల్యూ గ్రిఫిత్ అని ఫస్ట్ టైం క్లోజ్అప్ కట్ చేసాడు యాక్టర్. మనిషి కట్ చేసి ఎలా చూపెడతారు, మనం చూసినప్పుడు మీరు మొత్తం ఉంటారు కదా సినిమాలో మీకు ఇంతే ఉంది. అప్పుడు అంజు కట్ అయిపోయి ఉన్నారంటే తను ఏమన్నాడంటే మీరు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఎమోషన్గా అతని ముఖ కళలోకి ఏం ఫీల్ అవుతున్నాడు ఏం చెప్తున్నాడు అని చూస్తారు, అంతేగాని కట్టే ఉన్నాడని ఎవడు అనుకోడు. అది ఆర్గ్యుమెంట్ ఏది గ్రిఫిత్. వాళ్ళు టెస్ట్ స్క్రీనింగ్ ఆడియన్స్ చూపిస్తే ఎవరికి ప్రాబ్లం లేదు, ఏంటి కట్ అయిపోయిందని అడుగుతారని అనుకున్నారు అందరూ. సో జార్జెస్ మెల్లిస్ అని కూడా డిజాల్వ్ కనిపెట్టాడు, ఇంకోటి ట్రాకింగ్ షాట్ కనిపెట్టాడు. అలా తెరలు వెళ్తుంది. ఎప్పుడూ కూడా ఒక డైరెక్టర్ కొత్తగా చేసినప్పుడు ఆడియన్స్ ఆల్వేస్ నచ్చింది, కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు పడిపోయి ఒక ప్యాటర్న్కి అలవాటు పడిపోయి ఒకడు వేరేగా చేస్తే అసలు మొత్తం రూల్స్ అన్ని బ్రేక్ అయిపోతున్నాయి, రూల్స్ కూడా తెలియదని ఉన్నాను. లెఫ్ట్ రైట్ శుభలేష్ సుధాకర్ పరిగెడతా ఉంటే రైట్ లెఫ్ట్ పరిగెట్టడం అనమాట. ప్రతిసారి రైట్ లెఫ్ట్ మెయింటైన్ చేయాలంటారు. నేను ఒకసారి లెఫ్ట్ రైట్ పెడితే షార్ట్ అరే లెఫ్ట్ రైట్ కూడా తెలియదు ఈ డైరెక్టర్ ఏంటి అని. అది నేను శుభలేఖ్ సుధాకర్ వెనకాల పరిగెడుతున్నాను, ఏ యాంగిల్లో పెట్టినా అదే ఉంటుంది కంటిన్యూటీ. ఇప్పుడు అన్ని మనం సృష్టించుకున్న రూల్స్ అక్కడే కదా. మీకు లెర్నింగ్లో ప్రాబ్లం ఏంటంటే ఆ నుంచి నేర్చుకోవాలి అంటే అది యాక్చువల్గా రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంది. అప్పుడేంటి మీ ఇండివిజువాలిటీ పోతుంది కదా. కొన్నిసార్లు ఇట్ ఈస్ పాసిబుల్, కొన్ని అర్థం అవ్వకపోవచ్చు, దానివల్ల ఏమి అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానీ బ్రహ్మాజీ క్యారెక్టర్ రఘువరన్ డబ్బు తీసుకుంటాడు, తర్వాత గొల్లపూడి మాత్రాన్ని బిట్రే చేస్తాడు. ఆడు పొడిచినప్పుడు మా అంకుల్ ఒక ఆయన 4వసారి చూసి సినిమా 4వసారి ఓ వాడు వీడు ఒకడైనా అప్పుడు అర్థమైంది. అంటే ఆడి ఫేస్ కొత్త యాక్టర్ బ్రహ్మాజీ అప్పుడు. బ్రహ్మాజీ ఫేస్ తను గుర్తులేదు, ఎవడో పొడిచాడు అనుకున్నాడు, ఏదో జరిగింది అనుకున్నాడు. తర్వాత ఓహో ఈడు వాడు ఒకడైనా ఇప్పుడు అర్థమైంది అన్నాడు. అంటే అప్పుడు ఏంటి మనం ఒక్కడే ఆడియన్స్ అర్థమైపోతే ఎలాగ అనుకుంటాం. కానీ రియల్ లైఫ్లో కూడా చాలాసార్లు ఒకటి జరిగినప్పుడు అందరికి ఒకేలా అర్థమవుతుంది. వాళ్ళకున్న అటెన్షన్ స్పాన్ రిటైన్ బట్టి వేరే వేరే ఇది ఉంటాయి. సో మొత్తం అంతా క్లియర్ కట్గా అట్టుపండు ఒలిచి పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అలా పెట్టినప్పుడే మీకు బోర్ కొట్టించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది చేసేటప్పుడు సార్ రూలు ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ ఎప్పుడైనా అటెంప్ట్ చేసినప్పుడు
మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న టెక్నీషియన్స్ సహకరించకపోవచ్చు, నెంబర్ 1 సెట్లో కూడా మీకు అదే ఎదురైంది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలియదు. కానీ మీకు ముందే తెలిసిదా ఏమన్నా? అంటే మీరు ఓపెన్ గా చెప్తున్నారు నాకు అసలు నేను అసలు నేను చాలా సింపుల్ లాజిక్ నాది ఏంటంటే, నేను విపరీతంగా సినిమాలు చూసాను, విపరీతంగా బుక్స్ చదివాను, అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ఇలాంటి మ్యాగజైన్స్ చదివాను, ఫిల్మ్ టెక్నిక్ అన్నారు. అప్పుడు ఒక మన రైల్వే గేట్ సీన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ వ్యాన్ ఇక్కడ వచ్చి ఆ ట్రైన్ వెళ్ళిపోయేటప్పటికి నాగార్జున అక్కడ ఉన్నారు. తను వచ్చి ఏదో చెప్తాడు. నాకు నా అసిస్టెంట్ వచ్చి, సరే ఇప్పుడు ఇది ఒకే సిటీలో కదని జరిగేది అన్నాడు. ఇప్పుడు భవానీ శివ ఒకటే సిటీలో ఉన్నారు కదా. అవునన్న, ఇది సిటీలో జరుగుతుందన్న. అవునన్న, ఈ వ్యాన్ వచ్చి ఆగింది, ట్రైన్ వెళ్ళింది, వాళ్ళు ఉన్నారు. మెల్లగా నాగార్జున నడిచి వచ్చాడు, డైలాగ్ చెప్పాడు. ఆ టేప్ కూడా ఒక్క వెహికల్ లేదు, నాగార్జున వెహికల్ వెనకాల ఎవరూ లేరు, ఇక్కడ ఈ వ్యాన్ వెనకాల ఎవరు లేరు. ఏ సిటీలో ఉంటుంది ఇలాగ అసలు? వీళ్ళేమో తాయితీగా వాళ్ళు మెల్లమెల్లగా నడిచి వచ్చి పాజిటివ్ ఇచ్చుకుంటా డైలాగులు చెప్తా ఉంటే అసలు వెనకాల ఉన్నారా లేదా, వాళ్ళు ఏం చేశారో చూపించకపోతే అలా అన్నాడు. అంటే నేను అన్నాను, దిస్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు నువ్వు చెప్పింది లాజికల్గా 100% కరెక్ట్. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ 1965 ఏమన్నాడంటే, వెన్ డ్రామా బిగిన్స్ లాజిక్ ఎండ్స్ అన్నాడు. నార్త్ బై నార్త్ వెస్ట్ అని 1960s సినిమా. ఆడు హీరోని చేంజ్ చేస్తున్నారు పోలీసు, ఆడి పరిగెత్తి ఒక ట్రైన్ ఎక్కాడు, ఆ ట్రైన్ కూడా ఉన్నారు. ఆ ట్రైన్ ఎక్కితే ఎలా తెలుసు అని ఒకటి అడిగితే అప్పుడు చెప్పేది. అప్పుడు ఏంటంటే మీకు బుక్కి సినిమాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మీకు అది అనిపించినప్పుడు అయ్యి ఇప్పుడు ఏమవుతుంది నాగార్జున వచ్చేలా ఇలా చూస్తున్నారు, కానీ వెనకాల ఎవరో లేరేంటి అని నువ్వు అనుకున్నావు. ఎందుకంటే నీకు దీని మీద ఇంట్రెస్ట్ లేదు, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్, నీకు ఆల్రెడీ తెలుసు అక్కడ ఏం జరగబోతుందో, ఏం డైలాగు అది అని. అప్పుడు నీ కళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి, ఈ వ్యానాకాలు ఎవరు లేరు అక్కడ, అది ఎక్స్చేంజెస్ థింగ్. టు నేరేటివ్ స్పీడ్లో చెప్తున్నప్పుడు అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ ఉన్న ఒక టెక్నిక్ ఉంది. ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను అది ఎంప్లాయ్ చేశాను. అది నాకు తెలియదు అనుకోండి, ఇది అడిగితే కరెక్టే కదా, లాజికల్గా ఏ వెహికల్స్ లేకుండా ఎలా ఉంటాయి అనిపించడానికి ఛాన్స్ ఉంది. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ నేను చదివి ఆ అనాలిసిస్లో అన్ని విని నేను అనుకుని కొన్ని షార్ట్స్ ఇవన్నీ చేసిన మొలాన అది చేసినది. అంటే ఇక్కడ యాంగిల్స్ విషయానికి వస్తే అసలు కంప్లీట్లీ మీరు ఒక గ్రౌండ్లో పెట్టడం కెమెరాని, ఆయన కూడా కెమెరామ్యాన్ గారు బాగా సఫర్ అయ్యారని చెప్పేసి ఏవో రకరకాల గాసిప్స్ వచ్చాయి. అసలు ఏందో ఎలా చేపిస్తున్నారు, ఏది స్మోక్ కు సంబంధించి టైట్ లో క్లోజ్ పెట్టండి అట్లా వెళ్ళిపోయింది వెహికల్ అని చెప్పేసి ఇలాంటివి. నాకు గోపాల్ రెడ్డి ఒక్కడ ఉంటుంది, నాకు ఎవరితోనూ చెప్పారంట. చాలా సంవత్సరాల తర్వాత నాతో పని చేయించే డైరెక్టర్ కూడా దొరికాడు. అంటే ఫిజికల్ వర్క్ అది కిందకి వెళ్ళి ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి నేల మీద పడుకొని ఇలాంటివన్నీ ఏ సినిమాలో ఉంటాయి. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు ఆ టైంలో మోస్ట్లీ జంజాల్ గారు సినిమా చేశారు, అహనా పెళ్ళి అంట, కామెడీ షో, లేకపోతే ఇలాంటి సినిమా అవన్నీ కంప్లీట్ వైట్ షాట్లు వైట్ షాట్ అంతే. కానీ గోపాల్ రెడ్డి గారు నేనేం గమనించానండి, అహనా పెళ్ళి అంట షూటింగ్ అప్పుడు నేను అక్కడ తిరిగి అక్కడ ఆ షర్ట్ లో చాలా స్పీడ్ ఫాస్ట్, అంటే అసలు అంటే ఐ లైక్ ఎనర్జీ. ఇంకోటి కెమెరామ్యాన్ కి ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి, ఆర్డర్ ఇవ్వడానికి దానికి. అది నాకు మెయిన్ గా నచ్చింది. అది తర్వాత నేను మాట్లాడుతున్నప్పుడు హీ యూస్ టు లవ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్, మీ ఇద్దరం కలిసి సినిమాలు చూసేవాళ్ళం వెళ్ళి. ఈ అన్నిటి మీద అప్పుడు కేఎస్ ప్రకాష్ గారు రెగ్యులర్ కెమెరామెన్ అన్నపూర్ణ స్టూడియోస్కి, రాఘవేంద్ర గారు బ్రదర్ కజిన్ సంథింగ్. నేను ప్రకాష్ గారికి ఎంత పేరు ఉండేదంటే, అంటే ఆయనకి అసలు డిస్ఇంట్రెస్టెడ్ పర్సన్ ఆయన. నేను సెట్లో అబ్జర్వ్ చేసింది, ఆయనకి వెళ్ళి షార్ట్ తీయటానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఏంటి ఇంట్లో గొప్పతనం అంటే ఫేస్ మోడలింగ్ బాగా చేస్తారు. ఏంటో ఫేస్ మోడలింగ్ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ ఆ టెక్నికల్ టర్మ్ వింటే ఫేస్ మోడలింగ్ భలే చేస్తాడు అంటారు. ఫేస్ మోడలింగ్ శ్రీదేవి గారు ఎంత బాగా, శ్రీదేవి ఏ కెమెరా పెట్టినా అంతే అందంగా ఉంటుంది. శ్రీదేవిని ఎలా భావిస్తారు మీరు? అది ఎనీవే, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే ఎనీథింగ్ డౌన్ అబౌట్ సంబడి. సో గోపాల్ రెడ్డి, కానీ గోపాల్ రెడ్డి గారు కూడా చాలా సార్లు ఈ లుక్లు, రైట్ లెఫ్ట్లు, లేకపోతే నేను షార్ట్ తీస్తా ఉంటే డైలాగ్ చెప్తా ఉంటే కట్ అనివ్వండి. అదేంటి అంటే
అది ఆ మిగతా డైలాగ్ వేరే యాంగిల్ ఉంటుంది. నేను ఎక్స్ట్రా షాట్ తీయను అసలు, ఓకే ఓకే ఎందుకంటే ఎడిట్ నా మైండ్లో ఆల్రెడీ ఉంది కాబట్టి. కానీ గోపాల్ రెడ్డికి అలా అలా అలవట్లేదు కదా, డైలాగ్ ఇంకా అవ్వకుండా కట్ అంటే ఏంటి అని ఇది అప్పుడప్పుడు చెప్తూ ఉండరు మన వెంకట్కిని. బట్ హ్యావింగ్ సెడ్ దట్, అంటే వెంట్ అవుట్ ఆఫ్ హిస్ వే టు మేక్ ఎనీథింగ్ పాసిబుల్. నేను అడిగిన ప్రతి షాట్ ఎలా అయినా దాన్ని చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ బొర్రా కేవ్స్ లో తీసాం ఆనందో బ్రహ్మ సాంగ్. అది హారబుల్ లొకేషన్, అది కిందంతా బురద కింద ఉంటుంది. అంటే అసలు అంటే చిరాకు చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి షాట్ కూడా చాలా కాంప్లికేటెడ్ షాట్స్ ఉన్నాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకలాగొచ్చి కింద చూస్తే ఒక డాన్స్ మూమెంట్ ఉంటుంది, కరెక్ట్. అక్కడ పైకి తీసుకెళ్ళి ఆ ట్రాకింగ్ షాట్ పెట్టి అది పెట్టడం అనేది మామూలు వర్క్ కాదు. హుమాయూన్ అని ఒక లైట్ గ్రిప్ ఉండేవారు, ఆయన గోపాల్ రెడ్డి, ది వర్క్ రియలీ హార్డ్. అండ్ లైటింగ్ ప్యాటర్న్ కూడా ఇప్పుడు మీరు అన్నారు అంతకుముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. జంధ్యాల గారిది కొంచెం వేరే సినిమాలు ఏదైనా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి మాక్సిమం ఈవెన్ లైటింగ్ ఉంటుంది. అవును, హాఫ్ షాడో కావచ్చు, షేడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మాక్సిమం ఏంటంటే అక్కడ మీకున్న డిఫరెన్స్. ఈ పెద్ద సినిమాలన్నీ ఈ పెద్ద సెట్లు వేసి 9.8 లెన్స్ వేస్తారు, మొత్తం సెట్ కనిపి అన్ని రూమ్లో తలుపులు తీసి అన్ని రూమ్లో లైట్లు ఉంటాయి. అది లేకపోతే ఈ కొంచెం లో బడ్జెట్ సినిమాల్లో పొగేసారు వెనకాల. ఓకే, ఈశాన్ ఆర్య కెమెరామెన్ గోపాల్ రెడ్డి, ఆ పొగ వేస్తే అబ్బా ఈ ఫోటోగ్రఫీ అని పొగ ఒకటే. అదేంటంటే చీప్ లోకి, అదే సెటిలైట్ అండ్ డబ్బులు లాగా రియల్ లొకేషన్స్ లో తీస్తే అది వచ్చింది మాట ఎఫెక్ట్. శివ వచ్చేసరికి హెవీలీ ఇన్ఫ్లుయెన్స్ బై గాడ్ ఫాదర్ లైటింగ్. టాప్ యాంగిల్ లో బ్యాలెన్స్ పెట్టి కొంచెం షాడోస్ కాంట్రాస్ట్ లైట్ వేసినప్పుడు మీకు ఆ మూడు పెరిగిపోయింది. సో అది డెఫినెట్లీ నేను గోపాల్ రెడ్డితో మాట్లాడింది గాడ్ ఫాదర్ చేద్దాం. అదేంటి ఇక్కడ చూస్తారంటే తీయకపోతే ఎలా తెలుస్తుంది, చూస్తారు చూడరు. చాలా మంది ఇక్కడ చూడరండి, అందరికి ఫుల్గా లైట్ ఉండాలి. అది చెప్పారు ఆడియన్స్ వచ్చి మీకు, ఎవరు చెప్పరు కదా ఆడియన్స్. మీకు తీసే వరకు తెలియదు మీకు. మీకేమో ఇంగ్లీష్ సినిమా చూసినప్పుడు అనిపించిందా, గాడ్ ఫాదర్ చూసినప్పుడు ఏంటి లైటింగ్ బాగాలేదు అనిపించిందా? లేదు. మరి ఇంకేంటి అప్పుడు ఎందుకు బాగుండదు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే మ్యూజిక్ అసలు కంప్లీట్గా ఇళయరాజా గారిని ఫస్ట్ టైం ఆ విధంగా చూడటం. అంతకుముందు ఒక రకంగా ఉండేవారు. ఇళయరాజా గారు మెలోడీ కింగ్ నోడు. ఆయన్ని కంప్లీట్గా మీరు కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల సైలెన్స్ యూజ్ చేయటం కావచ్చు. నాకు కీరవాణి గారు ఒక సందర్భంలో చెప్పారు, మ్యూజిక్ అంటే అన్ని వాయిద్యాలే కాదు, సైలెన్స్ కూడా ఒక థీమ్ అని చెప్పేసి ఎక్కడో ఈవెంట్లో ఒక చోట సందర్భంలో చెప్పారు ఆయన. అంటే సైలెంట్ కూడా అంత ఇంపాక్ట్ ఉంటుంది. దానికి రెండు కారణాలు ఏంటంటే, ఒకటి ఇళయరాజా గారు ఫస్ట్ టైం నాకు తెలిసి ఆయన కెరీర్లో సౌండ్ ఎఫెక్ట్స్ చూపించాను సినిమా. సౌండ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ చేసి దాన్ని ప్లే చేసాం. అవునా? బిఫోర్ ఓకే ఓకే. అది అంటే మనకి సౌండ్ దీపన్ చటర్జీని తీసుకుని అది అదొక పెద్ద కథ. అప్పుడు ఆయన ఏంటి ఫస్ట్ బయటికి రాగానే ఆయన ఏమన్నారంటే, రాము మ్యూజిక్ చాలా తక్కువ చేద్దాం అన్నారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండి ఫస్ట్ మాట అన్నది ఆయన, సినిమా గురించి కూడా ఏమన్నా. ఓకే ఓకే. అంటే అదేంటి సరే అంటే, ఇప్పుడు లోడ వాగితే ఎవరు వినరు, అప్పుడప్పుడు మాట్లాడితే అందరూ వింటారు. ఆల్రెడీ నువ్వు మాట్లాడుతున్నావు, సౌండ్తో మాట్లాడావు, నీ పర్ఫార్మెన్సెస్, నీ టేకింగ్ అన్నీ మాట్లాడుతున్నాయి. అప్పుడు నేను కూడా ప్రతిసారి వస్తే అదంతా గందరగోళం అయిపోతుంది. అప్పుడప్పుడు చేస్తాను, ఎఫెక్ట్ ఉండేది. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ హీ సెడ్. నేను కూడా ఇప్పుడు అలాంటి అనాలిసిస్ ఇన్లా. ఓకే ఓకే. తర్వాత వన్స్ హీ స్టార్టెడ్, ఇది నాకు ఎస్పెషల్లీ సైకిల్ అది ఉంది కదా, అది అసలు అది ఆయన కండక్ట్ చేశారు ఆర్కెస్ట్రా అప్పుడు ఆ టైంలో. అసలు చేస్తూ ఉంటే నాకు ఒక ఆవేశం వచ్చాను. ఆయన చూస్తూ ఉంటే సీన్ కాకుండా ఆయన బాడీలోంచి వచ్చేస్తుంది మ్యూజిక్ అన్న ఫీలింగ్ వచ్చింది. వచ్చేసి ఆ కళ్ళలో తీక్షణంగా స్క్రీన్ మీదకి వెళ్ళిపోతుంది అన్న ఆ ఫీలింగ్ ఇప్పుడు మర్చిపోయాను ఆయన చూస్తూ ఉంటాయి. సో ఒకటి హీఈస్ వెరీ, అంటే ఆ రోజుల్లో చక్రవర్తి గారు చేశారు అనుపన్న స్టూడియోస్ అన్ని సినిమాలు కూడా పెద్ద పెద్ద హిట్స్, ప్రేమాభిషేకం, ఈ సినిమాలు. నేనేమన్నానంటే, చక్రవర్తి గారు ఆల్రెడీ నేను కొంచెం తిరుగుతున్నప్పుడు కలెక్టర్ గారు అబ్బాయి ఆ టైంలో నేను చూశాను. నేను ఏం చెప్పానంటే, అసలు చక్రవర్తి గారికి అర్థం కూడా ఉంది సినిమా అది, శివ ఈ వోంట్ నో వాట్ టు డూ. నేను చెప్తున్నాను, ఇది ఓన్లీ మ్యాన్ హూ కెన్ డూ దిస్ ఇళయరాజా.
Okay. ఎందుకు ఇళయరాజా అనుకున్నాను నేను ఆల్రెడీ ఇళయరాజా గారు వేరే సినిమాలు బీజిఎం చాలా స్టడీ చేశాను. ఎర్ర గులాబీలో వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్, టిక్ 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 అవచ్చు, ఇంకా మణిరత్నం సినిమాలు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆయన మించినోడు లేరు. దానికి తోడు శివాలు తీసిన టేకింగ్ వైజ్గా, ఆ టేకింగ్ మళ్ళీ కదా మీకు మ్యూజిక్ ఎన్హాన్స్ అయ్యేది పిక్చర్ బట్టే కదా. కరెక్ట్. అంత డిఫరెంట్గా తీసేసరికి ఆటోమేటిక్గా చాలా డిఫరెంట్గా వచ్చింది మ్యూజిక్. ఓకే. అండ్ మీరు గమనించారండి, ఇప్పుడు చూస్తున్నప్పుడు ఈ సీన్ నేనే ఇది తీసింది, ఈ ప్యాటర్న్, ఈ సీక్వెన్స్ ఇంత బాగా చేశానా అని ఇప్పుడు ఈ మధ్య మీరు చూస్తున్నప్పుడు మీకు అనిపించిన సీక్వెన్స్? ఆ సీక్వెన్స్ ఏమనిపించిందంటే, ఇప్పుడు శుభలేష్ సుధాకర్ పెళ్ళికి వెళ్తున్నారు. పెళ్ళికి వెళ్తా ఉంటే ఒక అంటాడు అనగానే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో రాళ్ళు అడ్డంగా ఉంటాయి. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరా అలా ఇలా అవుతుంది. అక్కడి నుంచి రివర్స్ చేసి ఆ షార్ట్ డివిజన్లో వాళ్ళు పరిగెత్తుకొచ్చి మళ్ళీ పక్కకు తిప్పేసేటప్పటికి మళ్ళీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెట్టు వస్తూ ఉంటుంది, చెట్టు సైడ్స్లో వచ్చి కొట్టుకుంటుంది. ఇంత డీటెయిలింగ్ అండ్ యాక్షన్ సీన్ అనేది నాకు ఈ మధ్యకాలంలో గుర్తులేదు, ఏ సినిమాలో చూశాను. అంటే ఆల్మోస్ట్ ఆడియన్స్ని తీసుకెళ్ళి ప్రతి డీటెయిలింగ్, ఒక్క షార్ట్ ఎక్స్ట్రా లేకుండా మొత్తం దాంట్లో అదొకటి అనిపించింది. చాలా ఎక్స్ట్రాడినరీగా షార్ట్ డివిజన్. అండ్ పార్ట్స్ ఆఫ్ ది సైకిల్ చేజ్ ఆల్సో, మేబీ నాట్ ద హోల్ థింగ్. అలాగే ఒక్కొక్క షార్ట్ అంటే సడన్గా మన రఘువరన్ భరణి కలిసి ఒక బ్యూటిఫుల్ సన్సెట్ అవుతున్న ఒక చెట్టు, ఒక లేక్ దగ్గర సిల్వెట్లు మాట్లాడుతూ ఉంటారు ఒక ప్యానల్ గురించి. సో అలాగే చాలా అనిపించింది. సో ఈ ప్యాటర్న్ ఓకే అండి. మీకు ఇక్కడ ఇంకొంచెం చేస్తే బాగుంటుంది, ఇంకొంచెం కన్విన్సిబుల్గా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఇది అవ్వలేదు, ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది, యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించిన ఏమైనా ఉన్నాయండి? 100%. ఐ ఫీల్ ప్రీ క్లైమాక్స్ కొంచెం అంటే ఏదో చేసి అవగొట్టేయాలి అన్నంత అలాంటి ఫీల్ వచ్చింది నాకు. ప్రీ క్లైమాక్స్ ఓకే. అంటే ఆల్మోస్ట్ ఆ పాపని, అంటే ఇప్పుడు పాప ఇంటికి వెళ్తారు, తనకి ఏదో ఒంట్లో బాగాలేదని, అక్కడి నుంచి వచ్చి ఆ కిడ్నాప్ చేసి ఆ కోర్టుకి, అది ఆ సెక్షన్ ఐ ఫీల్ ఇట్స్ ఏ, అంటే నాన్న రఘువరన్ని అంత బిల్డప్ చేసిన తర్వాత తన క్యారెక్టర్ ఎస్కలేషన్ ఇద్దరి మధ్యలో ఒక వార్లాగా ఉండాలి, ఏదో చాలా ప్లెయిన్గా అయిపోయినట్టు ఫీల్ వచ్చింది ఇప్పుడు చూస్తే. బట్ దట్ గాట్ కాంపెన్సేటెడ్ బై ద ఫైట్ ఇన్ అండ్ క్లైమాక్స్ ఫైట్ రఘువరన్కి నాగార్జునది, అది నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్స్ ఎవర్. అది కూడా నేను ఒక మెకానైజ్ గోల్డ్ అనే సినిమా నుంచి క్లైమాక్స్ ఫైట్ నుంచి కాపీ పెట్టింది. ఓకే. ఉమర్ షరీఫ్ అండ్ గగని పేక్ కొట్టుకుంటారు, అక్కడి నుంచి తీసినది. యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఇప్పుడు ఒక కొడితే బౌన్స్ బ్యాక్ అవటం కావచ్చు బాడీ, ఇప్పుడు ఈ మధ్య చూస్తే ఇవన్నీ కూడా ఎట్లాంటివి చూస్తున్నాం మనం. లేకపోతే ఒక ఏదన్నా ఫర్నిచర్ ధ్వంసం అవ్వటం, ఈ టైప్ ఆఫ్ చూస్తుంటాం. అవును, మీరు చాలా సింపుల్గా కొట్టినవి కూడా అక్కడ చైన్ దగ్గర నుంచి చూసుకున్నా ఎక్కడ మ్యాక్సిమం కూడా ఫర్నిచర్ కూడా. పాయింట్ ఏంటంటే, మీరు కొట్టడం అనే దాని ప్రైమ్ డెఫినేషన్, నేను మిమ్మల్ని పొట్టలో గుద్దాను అనుకోండి, ఆ నొప్పి మీ మొహంలో కనిపించకపోతే గుద్దుకు మీనింగ్ ఏంటి? అదే కదా. అందుకని ప్రతి హిట్ కి ఎక్స్ప్రెషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చూసాను. ఓకే ఓకే. ఏది ఇంక్లూడింగ్ ఇప్పుడు నరేషన్ కొడతా ఉంటే కూడా, అంటే ఎలాంటి దెబ్బ కొడితే మనిషి నోట్లోంచి ఎలాంటి వస్తుంది అనేది అంత కేర్ తీసుకుని చేసాం. ఇది వాయిస్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ. సో ఇప్పుడు ఏంటి, మీకు కొడితే విజువల్ స్టంట్లో 10 మంది పర్ఫెక్ట్ ఆకారంలో గాలిలోకి వెళ్తారు, లేకపోతే కింద పడి బౌన్స్ అయ్యి మళ్ళీ లెగుస్తారు. ఇదంతా విజువల్ స్టంట్. దట్ ఆల్సో మైట్ వర్క్ ఫర్ సమ్ పీపుల్. బట్ మీరు ఒక రియలిస్టిక్ యాక్షన్ ఫిల్మ్ తీసినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రియాక్షన్. రఘువరన్ని గుద్దితే అంటే మీకు కళ్ళల్లో ఆల్మోస్ట్ రక్తం వచ్చేస్తుంది బయటికి, అందుకని మీకు ఇంపాక్ట్ ఫీల్ అవుతుంది మీరు క్లైమాక్స్ ఫైట్లో. ఓకే ఓకే ఓకే. అంటే సాంగ్స్ అండి, ఫస్ట్ దాంట్లో మీరు ఆనంద బ్రహ్మ కావచ్చు, చాలు చాలు శ్రీవారు కావచ్చు, ఇట్లాంటి సాంగ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ వర్మ గారు అంటే ఇప్పుడు చూస్తే సాంగ్స్ అనేవి ఉండవు మ్యాక్సిమం సాంగ్స్కి సంబంధించింది, కానీ అప్పట్లో మీరు ఆ మెలోడీ కావచ్చు వాటికి సంబంధించిన, అప్పుడు కూడా మీకు సాంగ్స్ మీద ఇంప్రెషన్ ఉందా? లేకపోతే చాలా సినిమా మంచి సాంగ్స్ ఉన్నాయి. అదే పాయింట్ అది కాదు, అంటే ఇప్పుడు మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ ఇప్పుడు అనే కాంటెక్స్ట్ లో ఫైనల్ గా ఫిల్మ్ అనేది
ఆ ఫిల్మ్ టాపిక్ బూత్ Hmm. తీసింది ఫస్ట్ టైం. బూత్ అసలు పాటలు ఉండవు, కరెక్ట్. సర్కార్ పాటలు ఉండవు. థీమ్ సాంగ్స్ ఉంటాయి. థీమ్ యా బ్యాక్గ్రౌండ్ Like, సాంగ్ ఏదో ఒకటో correct. రెండో. అదే. బూత్ లో అది కూడా లేదు. అదే Hmm. అంటే స్టోరీ పరంగా. స్టోరీ పరంగా ఆ పర్టికులర్ ఫిల్మ్ టెంప్లెట్ ఏదో వాట్ ఎవర్. యా ఓకే ఓకే. సో ఓకేనండి, దీని వరకు ఓకే. అసలు విజువల్ మీరు సెట్లోకి రాకముందు మేము చాలా ఇంటర్వ్యూల్లో మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, పలానా ఇలా ఇలా జరిగింది దీనికి అని చెప్పేసి. ఈ ట్రీట్మెంట్ విషయంలో మీకు సహకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, లేకపోతే ఓన్లీ మీరేనా మొత్తం? నేనే. మొత్తం మీరే? ఎందుకంటే నేను ఆల్రెడీ నేను మైండ్లో షార్ట్ డివిజన్ ఉంచుకొని సీన్ రాస్తాను. నేను ఎప్పుడు సీన్ లాగా రాయలేదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున ఒక సీన్లో టక్కన వస్తాడు తలుపు తీసుకొని, వీళ్ళు ఎగుస్తారు, అలా కొంచెం నడిచి వస్తాడు, అక్కడ నుంచి ఇలా ఒక షాడో పడుతుంది మా మీద, భవానీ అక్కడ అంటే పక్క నుంచి ఎవరు వస్తాడు, టక్ టక్ అని ఒట్టి కెమెరా క్లోజప్లో ప్యాన్ అవుతుంది, అయిపోయింది. ఇది అంత ఎవ్రీథింగ్ హెస్ బీన్ రిటర్న్. అప్పుడు ఏంటి, మీకు మొత్తం సీన్ చెబితే భవానీ ఎక్కడ డైలాగ్ ఒకటే ఉంటుంది. రైట్. అది అది దట్ ఇస్ అంత ప్రెసిషన్ టేకింగ్ అంత నేను నేర్చుకుంది స్టీవెన్ స్పీల్బర్గ్ నుంచి. స్టీవెన్ స్పీల్బర్గ్ టెక్నిక్ ఇన్ జాస్ ఇస్ వాట్ ఐ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ శివ. అదొకటిని. ఏలియన్ ఫిలింలో అంటే సజెషన్ ఆఫ్ వైలెన్స్ ఇస్ మచ్ మోర్ ఎఫెక్టివ్ దెన్ యాక్చువల్లీ షోయింగ్ ద వైలెన్స్ అంది నేను ఏలియన్లో నేర్చుకున్నాను. సో ఓకే, ఇప్పుడు మీరు ఆర్ఆర్లో చూస్తున్నప్పుడు నేను మొన్న కూడా మీరు నాకు అది చూపించినప్పుడు కూడా అప్పుడు ప్రీవియస్ దాని మీద ఇంకా ఇంపాక్ట్ అనిపిస్తుందా మీకు? ఏది అప్పుడు ఏంటంటే ఇంపాక్ట్ ఎందుకంటే ఇక్కడ మెయిన్ పాయింట్ మీకు సౌండ్ ఇప్పుడు మోనో ట్రాక్ లో చేసి మోనో అండి, అందుకనే మోనోలో చేసింది ఇప్పుడున్న సోఫిస్టికేటెడ్ థియేటర్ స్పీకర్స్ లో పెడితే చాలా చండాలంగా ఉంటుంది ఏంటంటే. సో ఇప్పుడు మనం మొత్తం పిక్చర్ ఉంది అప్పుడు చేసినట్టే టోటల్ గా మనీ డాల్బీ అట్మాస్ కోసం రీక్రియేట్ చేసాం. అప్పుడు నేను థియేటర్లో చూస్తామంటే ఆల్మోస్ట్ నరేషన్ కొట్టినప్పుడు నేను ఉలికిపోతాను. తెలిసి నాకు ఎగ్జాక్ట్గా ఏం జరగబోతుందని తెలిసినా కూడా జస్ట్ జంప్డ్ అప్ ఫ్రమ్ ద సీట్, అంత ఎఫెక్టివ్గా ఉంది టోటల్ సౌండ్ ట్రాక్. అప్పుడు రీ రికార్డింగ్ కూడా అంత యూజ్ చేసి వి సెగ్రిగేటెడ్ ద ట్రాక్స్ అండ్ రీడిడ్ ద హోల్ థింగ్. కలర్స్ కూడా అంతేనా? కలర్స్ అయ్యే ఉంచుతున్నారు కలర్స్ ఇన్స్టాల్ చేసాం. ఓకే ఓకే డిఏ ఓకే ఓకే. సో ఓకే, శివకి సంబంధించిన ఇంకా అంటే ఇప్పటి వరకు బయటికి రాని మెమరీస్ ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పటి వరకు చెప్పని బయటకు రాని చెప్పని సీక్రెట్స్. అసలు 35 years బ్యాక్ అసలు సెట్లో ఎలా ఉంటారు సార్ మీరు? ఎలా ఉండేవాళ్ళు? మీరు లోపలికి వస్తే మీ పరిస్థితి ఏంటి? అంటే నేను అసలు ఆల్మోస్ట్ శివ టైం అయితే అసలు లంచ్కి వెళ్ళాడు కదా నేను. అప్పటికే నాకు పెళ్ళైంది. నేను జస్ట్ శివ ఓకే టైం నుంచి ఇంటికి వెళ్ళడం మానేసాను. అనపల్లి స్టూడియోలో ఉండేవాడు, స్టూడియోలోనే ఒక కాటేజ్ ఏదో ఉండేది, అక్కడే ఉండేవాడు మొత్తం. ఓకే. సో ఇప్పుడు ఈ జర్నీ అంతా దీంట్లో ఒక చాలా ముఖ్యమైన ఇన్సిడెంట్ శివకి సంబంధించిన ఒక మెమరీ ఉంది. శివ సినిమాకి సంబంధించింది కాదు అది. ఇప్పుడు నాగార్జున వాజ్ వెరీ ఇంప్రెస్డ్, వెంకట్, సురేంద్ర. అప్పుడు నాగేశ్వరరావు గారు ఆల్సో ఉన్నారు. నాగేశ్వరరావు గారికి నాకు అసలు సంబంధం లేదు. నాగేశ్వరరావు గారికి మా ఫాదర్కి ఒక రిలేషన్షిప్ ఉంది. కానీ నాగేశ్వరరావు గారు ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడిన మాత్రం సినిమాలో తీస్తాడు అంటే అప్పుడంతా 10-15 ఏళ్ళు పని చేస్తే ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనే బిలీఫ్ ఉన్న రోజుల్లో సడన్ గా వచ్చి 1-2 సినిమాలు ఇటు అటు తిరిగి డైరెక్షన్ చేస్తారంటే అలాగా అని ఆయన 1-2 సార్లు అన్నట్టు నాకు చెప్పారు ఎవరు. ఓకే. సో ఇప్పుడు వీళ్ళ ఇంప్రెషన్ వీళ్ళతో మాట్లాడటం ఓకే, కానీ ఫైనల్గా పెద్ద డెసిషన్ తీసుకోవాలి కదా, రాముకి ఇవ్వచ్చా లేదా అనేది అదొక సస్పెన్స్ లాగా ఉంది, ఎవరు దాన్ని బయటికి లాగట్లా. అప్పుడు ఏమైందంటే ఈ రావు గారి ఇల్లు సినిమా అవుతాను, దాంట్లో నేను కొన్ని సీన్స్ రాశాను. ఆ డైరెక్టర్ తీస్తున్నాడు సినిమా సీన్. ఆ డైరెక్టర్కి నేనంటే పడింది కాదు, అంటే సురేంద్ర నాకు ఇంపార్టెన్స్ ఇస్తాను. అందుకని నేను అసలు సెట్కి వెళ్ళకుండా బయట కూర్చున్నాను. ఒక రోజు సడన్ గా నాగేశ్వరరావు గారితో సీన్ తీస్తున్నారు, నేను ఎక్కడో బయట ఉన్నా స్టూడియోలోనే. నాగేశ్వరరావు అంటే ఆ సీన్ డీటెయిల్ చెప్పట్లేదు, ఇది ఏంటి అసలు ఇంత లాజిక్ లేకుండా ఏంటి సీన్, ఎవరు రాశారు అంటే డైరెక్టర్ రాము చెప్పాడు. రాము కృష్ణరావు అదే ఆయన ఎక్కడ పని చేస్తుంది అది తెలుసు ఆయన పిలవన్నా. సరే నేను వచ్చాను, వచ్చి ఏంటి బాబు ఇది అర్థం లేకుండా అని చెప్పారు. ఆయన చెప్తామంటే డైరెక్టర్ నేను రాసింది అర్థం చేసుకోలేదు అర్థమైంది నాకు. సీన్ నేను రాసి ఇచ్చాను, అది అర్థం చేసుకోకుండా ఏదో ఒక రాంగ్ షాట్ పెట్టారు. అంటే ఉదాహరణకి ఆయన వెళ్ళిపోతున్నాడు,
వాడు వెళ్ళిపోతా ఉంటే ఎదురుగా వస్తున్నారు ఆయన. ఈయన, ఓకే. వచ్చి ఏమైందండి వాడిని ఎలా ఇగ్నోర్ చేస్తాను అంటారు. నైస్ నా కళ్ళెదురుగా వెళ్తా ఉంటే వాడిని ఎలా ఇగ్నోర్ చేస్తాను అంటే, లేదండి అతను ఆ పోల్ ఉంది కదా, ఆ పోల్ వెనకాల మీరు చూడరండి. ఓకే, ఇది కరెక్ట్, మరి ఎలా తెస్తా ఉంటారు డైరెక్టర్ని, ఇది ఈ అబ్బాయి చెప్పింది కరెక్ట్ అని అని ఆ రోజు సాయంత్రం చెప్పారండి. అది ఏదో అనుకున్నాను కానీ రాజుగారు అబ్బాయికి విషయం ఉంది, అది లాస్ట్ లైన్ క్లియర్ అయింది. అంటే అది చేయకపోతే అయ్యేదా కదా నేను చెప్పలేను, ఓన్లీ నాగార్జున వెంకట వాళ్ళకి తెలుస్తుంది. రైట్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాగేశ్వరరావు గారికి కూడా నా మీద ఎంతో కొంత ఇంప్రెషన్ రావటం చాలా ఇంపార్టెంట్ అనేది ఆ ఒక్క సంఘటనతో, అందుకని ఆ డైరెక్టర్కి థ్యాంక్స్, ఆ షాట్ బాగా తీయనందుకు. తర్వాత సెట్స్ విషయంలో అండి, ఇప్పుడు అక్కడ ఏది ఆ స్ట్రీట్ ఒకటి సెట్ వేసినట్టున్నారు, తర్వాత సాంగ్ కదా సెట్, 2 సెట్లే కదా వేసింది అంతే. స్ట్రీట్ కూడా సెట్ ఏం లేదు కదా, ఒకటేమో రెయిన్ ఫైట్ కి వీనస్ లో ఒక సెట్, ఎగ్జిస్టింగ్ సెట్ ఉంది చెన్నైలో, అదొకటి. ఓకే. ఇక్కడ నేను కిస్ మీ రాంగ్ నంబర్, మన ఎన్నియల్లో పాట, ఈ రెండింటికి క్యాంటీన్ సెట్ వేసాం ఎక్కడ, మన కీసే స్కూల్లో. ఓకే, కాలేజ్ క్యాంటీన్ సెట్ అంతే. ఈ కేఫ్ సన్నివేశాలు ఉన్నాయి ఎక్కువగా వాడారు మీరు. అవును. ఏంటి సార్ కాలేజ్ టైంలో? ఆ టైంలో మీ అందరూ ఇరానీ కేఫ్లో ఉండేవాడు ఎక్కువ. నేను నా దరఖాయి అందరూ షాలిమార్ కఫే ఒకటి, ఇమ్రోజ్ కఫే అని అమీర్పేటలో ఉంది. ఇరానీ కఫ్ అనేది చాలా కామన్ ఆ టైంలో, అందుకని అక్కడ పెట్టాను. కర్ణుడి చావుకి 1000 కారణాలు అంటారు కదా, అలాగా శివ అవ్వటానికి ఉన్న, అంటే సినిమాకి సంబంధం లేని కారణాలు చాలా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను డైరెక్షన్ బ్రేక్ ట్రై చేయడానికి తిరుగుతున్న రోజుల్లో ఇంకా గివప్ చేసేసి ఐ వాంటెడ్ టు గో టు, నాకు నైజీరియాలో ఏదో జాబ్ వచ్చింది. ఇప్పుడు నా ఇక్కడ 800 రూపీస్ నాకు శాలరీ, ఎక్కడ మన తాజ్ కృష్ణలో పనిచేస్తున్నాను. తర్వాత వీడియో పెట్టాను, తాజ్ కృష్ణలో పనిచేస్తున్నప్పుడు ట్రై చేసాను. ఈ నైజీరియాకి వెళ్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు నన్ను ఆర్టీఓ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి తీసుకెళ్తే ఆపాడు, ఒక వీడియో లేదు, అప్పుడు కొత్తగా వస్తున్నాయి. వాడు అప్పుడు వీడియోలు పెడితే ఎలా ఉంటుంది అనుకోను. అక్కడి నుంచి మైండ్ మొత్తం మారిపోయి 4 days బయలుదేరాలి, మొత్తం క్యాన్సిల్ చేశాను. ఒక వీడియో లైబ్రరీ హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ అండ్ కాంటాక్ట్స్ అన్నీ పెరిగాయి. ఇప్పుడు ఏంటి, ఆ రోజు అక్కడ ఆపకపోతే నేను డైరెక్ట్ ఏమి లేదు 100%, దానికి ఏం సంబంధం ఇంకా క్వశ్చనే లేదు, ఎందుకంటే నైజీరియా అయిపోయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ వచ్చి ట్రై చేసే సీన్ అయితే లేదు, ఎందుకంటే జీతం మీద బతకడం. ఎప్పుడైతే వీడియో లైబ్రరీలో నెలకి 20,000 అలా సంపాదించడం మొదలు పెట్టానో, అప్పుడు నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చి మళ్ళీ నాకు ఆ సెక్యూరిటీలోంచి మళ్ళీ కాన్ఫిడెన్స్ తెలియదు ఇండస్ట్రీలో. ఓకే, ఓకే. అది వాడి వల్ల లేదు. అతని తర్వాత థ్యాంక్స్ చెప్పారు, అందించారు ఆయన. నేను రాత్రి సినిమా తీయడం నాకు ఇష్టం ఫస్ట్ నుంచి. రాత్రి సినిమా అనేది హారర్, దాని మీద నేను అప్పుడు నా వెంకట్ ఒక ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు, హీరోకి ఏమైనా రాయొచ్చు కదా అన్నారు కదా హీరోకి. అప్పుడు ఏది నేను డైరెక్టర్గా కాదు, హీరోకి ఒక కథ రాయేది అని అంటే, నా రాఘవేంద్ర గారితో ఒక సినిమా చేస్తాను అని చెప్తే, అప్పుడు శివ ఫస్ట్ 1 line 20 minutes రాసినది. 20 minutes. ఇది రాఘవేంద్ర గారి కథ అయితే అది 20. అక్కడ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అనే సినిమా ఉంది, బ్రూస్ లీ. యాజ్ ఇట్ ఈస్ అదే స్క్రీన్ ప్లే. ఆడు రోమ్ నుంచి, హాంకాంగ్ నుంచి రోమ్కి వస్తాడు, ఒక రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటాడు. అక్కడ ఒక అమ్మాయి ఎవరు ఏడిపిస్తూ ఉంటే కొడతాడు, వేరే వాడిని కొడతాడు. ఫైనల్గా సోలో ఫైట్ ఉంటుంది. ఇది ఉట్టే రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టాడు, అంతే. సేమ్ ఫిల్మ్, లాస్ట్ సోలో ఫైట్ కూడా అదే. అక్కడ ఏమో చక్ నారిస్, బ్రూస్ లీ, ఇక్కడ నాగార్జున, రఘువరన్. ఓకే. మార్షల్ ఆర్ట్స్ తీసేసి మామూలు స్ట్రీట్ ఫైట్స్ పెట్టాను. ఓకే. ఎందుకు, యాక్టర్స్ మార్షల్ ఆర్ట్స్ తెలియదు కాబట్టి. అది పాయింట్. ఇప్పుడు ఇది రాఘవేంద్ర గారు నారేట్ చేస్తే ఆయనకి అస్సలు నచ్చల. ఆయన సెంటిమెంట్ లేదు, హీరోకి ఒక గుడ్డి చెల్లెలో ఏదో ఉండాలి, ఇలాంటి ఏవో చెప్పారు. నేను అప్పుడు అన్నాను, సరే
ఏమో అంత పెద్ద డైరెక్టర్ ఈ మస్ట్ బి నోయింగ్ ఏదో అనుకున్నాను ఫస్ట్. తర్వాత కలియుగ పాండవులు సినిమా చూసాను, అప్పుడు వెంకటేష్ ఫస్ట్ పిక్చర్. రైట్. అది చూసినప్పుడు నాకు అర్థమైంది ఆయన ఎలా చూస్తున్నా నేను ఎలా చూస్తున్నా సినిమాని. ఓకే ఓకే. అప్పుడు వెంకట్కి వెళ్ళి చెప్పాను, వెంకట్ నేను ఐ విల్ వర్క్, నేను వేరే వాళ్ళకి రాయను, వాట్ ఎవర్ టైమ్ ఇట్ టేక్స్ అది. ఓకే. తర్వాత ఇందాక అది చెప్పాను తరణి అదొకటి. ఇప్పుడు రాత్రి శివ ఆడిన తర్వాతే అమ్మ శివ ఎంత ఆడితే రాత్రి ఎంత ఆడుతుంది అనుకున్నా, అది ఫ్లాప్ అయింది. అప్పుడు ఏంటి అర్థం, ఒకవేళ నాకు రాత్రి ఇచ్చి ఉండే నాకైతే అప్పుడే అయిపోవచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్ తెలియదు కదా. సో ఐ ఫీల్ అంటే ఫైనల్గా ది లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ డెస్టినీ డస్. కానీ డెస్టినీ మన కంట్రోల్లో ఉండదు కాబట్టి దాని గురించి మాట్లాడటం అనేది మీనింగ్ లేదు అని నా ఫీలింగ్. మీరు ట్రై చేస్తూ ఉంటే కొన్ని వర్కౌట్ అయితే కొన్ని అవ్వవు, ఓవరాల్గా యూ విల్ గెట్ యువర్ జాబ్ డన్ అనేది నా పాయింట్.